హలో గాయ్స్, ఎలా బాగున్నారా? మనం అయితే ఇప్పుడు వచ్చేసాం అన్నవరం. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రత్నాచల్ బుక్ చేశాను. సో దర్శనం అయింది, వ్రతం అయింది. నెక్స్ట్ ఏంటి, లంచ్ మేము బయట ఇడ్లీ కొనుక్కున్నాము, వడాను. సో ఇప్పుడు అది తినేస్తాం. మధ్యాహ్నం వడ అని మీరు అడగచ్చు. ఎస్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళిపోతున్నాం అండి. సింహాద్రి అనౌన్స్ అయినట్టుంది ఇటు. సింహాద్రి ఎక్స్ప్రెస్ అరైవ్ అయిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. దానికి రైట్ షేరింగ్ ఉంది పల్నాడు ఎక్స్ప్రెస్ తోటి. సో గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అన్నవరం రైల్వే స్టేషన్. అట్లయితే బట్టలు కానీ బాబాయ్ అడిగి కుడుతున్నావా? మళ్ళీ అది దేవుడు పోయేదే కదా, ఏమి ఆ దయానికి పోతున్నావా? రైల్వే స్టేషన్ నుంచి అదే గుడి, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి గుడి దేవాలయం. సికింద్రాబాద్ అనకాపల్లి స్పెషల్, చాలా గంటలు లేటు. డురాంటో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ టెర్మినస్. వారనే ఆ కోచ్కి వేసారు వీళ్ళు. రేక్ షేరింగ్ దేంతో చేశారో చూసారా? ముంబై డురాంటో తోటి సికింద్రాబాద్ అనకాపల్లి చేశారండి. అమ్మ విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ क्रमांक 1 पर आ रही है। ट्रेन नंबर 1271 विशाखपट्टनम विजयवाड़ा रत्नाचल सुपरफास्ट एक्सप्रेस is coming from platform number 1. అనౌన్స్ అయిందండి, రత్నాచల్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే. మాది C1 కోచ్. టూ 2:40కి రావాలండి. 3 o'clock వచ్చింది. 20 minutes డిలే. నిడదవోలు ఎన్డీడి పాత ఐసీఎఫ్ కోచ్లు అండి బాబు. ఏ నాటియో ఐసీఎఫ్ కోచ్లు, పాత డొక్కలా ఉంది రత్నాచల్. ఎప్పుడు వీళ్ళు ఎల్హెచ్బి మారుస్తారో. ఇదిగో నేను లోపల వ్యూ చూపిస్తాను చూడండి. పిఠాపురం అండి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మంచి సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుందండి పిఠాపురంలో. ఐసీఎఫ్ కోచ్ కాబట్టి 110 దాటదు కాబట్టి చూడండి స్పీడ్ 106 108లో మెయింటైన్ అవుతుందండి. నా బంగారు తల్లి పడుకుని పోయింది. నా పెద్ద బంగారం పడుకుని పోయింది. సమర్లకోట, సమర్కోట. రాజమండ్రి సోమ్ పాపడి, నేట్ పాపడి, బెల్లం పాపడి, బెల్లం పాపడి, నేట్ పాపడి, బెల్లం పాపడి, బెల్లం పాపడి.
విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం. స్టేషన్ అవతలైపున ఉంటుందండి. పంచరామ క్షేత్రాల్లో ఒకటి. అటు సైడ్ రైల్వే స్టేషన్, ఇటు సైడ్ దేవాలయం. పంచరామ క్షేత్రాలు 5 ఉంటాయండి. దాంట్లో సామర్లకోట ఒకటి ఇక్కడ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అదే భీమవరంలో జంక్షన్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. పాలకొల్లో ఒకటి, దక్షారామం ఒకటి, ఇంకోటి లాస్ట్ గుంటూరు అమరారామం. కి రావాలి అనపడితే 3:50 అయింది. ఆ 20 minutes డిలే మెయింటైన్ అవుతూనే ఉంది. నా మేడం గారు లేచారండి. ఓయ్ హలో పడుకుని నన్ను బ్లాక్ తినవట్లేదండి. ఇటు వైపు గింటేసి అద్దం వైపు ఇటు నుంచి తీసుకోమంటున్నారు. ఏం కవర్ చేయమంటారు? అనపర్తి. పాతకాల పైసా పూసలండి. ఆపేశారండి. రాజమండ్రి అవుటర్లో ఆపేశారు. సో కడియం దాటింది, ఇంకా 2 kilometers దూరంలో ఉంది రాజమండ్రికి. ఆపేశారు. రెడ్ ఉంది సిగ్నల్. 20 minutes డిలేలోనే ఉందండి. ఎస్ఎల్విసి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్లకు ఈ రాజమండ్రి స్టేషన్ జామ్ ప్యాక్డ్ అండి. ఎంతమంది ఉన్నారంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లో రత్నాచల్కి ఇంతమంది ఎక్కుతున్నారా అన్నట్టు అనిపించింది నాకు. చూస్తే వెనకాల వందే భారత్ ఉంది, దానికోసం వెయిటింగ్. జామ్ ప్యాక్డ్. హైదరాబాద్కి కొంచెం పెద్ద బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటా. ఇది ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు, అదే చిన్న బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు. దీని వెనకాలే 2 ఉన్నాయి. సో ఎలా అయితేనే 20 నిమిషాల నుంచి అరగంట లేటు. ఓకే, పెద్ద బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాను. రివర్ బే
సైడ్ కానీ. వెనకాల సూపర్ ఫాస్ట్ ఉంది, దాని వెనకాల వందే భారత్ ఉంది. బాబోయ్ ఓకే. కొవ్వూరులో ఆపలేదండి. నెక్స్ట్ చాగళ్ళు, అక్కడ ఆపుతూనే భయం వస్తుంది. సో గైస్, మనం దిగిపోయాం నిడదవోలు జంక్షన్, మా ఊరు. నాకు ఎంత ఆనందంగా ఉందో సత్యం ఏది చెప్పండి, మా ఊరికి కోపం వస్తుంది. సో బ్లాగ్ తింటే అబద్ధం అనుకుంటున్నాను అండి. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ది. నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం హైప్ చేయండి. రైల్వే లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంటెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్. ఓం నమ శివాయ.